Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. మీ నాన్నగారికి అసలు ఇష్టం లేదంట కదా మీరు ఇండస్ట్రీకి రావడం ఇష్టం లేదు ఆయనకి. ఎందుకో అంటే మెయిన్ రీజన్ ఏమనుకున్నారు, పెళ్లి సంబంధాలు రావు, పెళ్ళి అవ్వదు, ఇలాంటి రీజనే ఉండేది ఆయనకి. కాకపోతే నాకు ఫెడప్ అయిపోయానండి. ఏంటి ఇక్కడ ఎన్ని పెట్టి కూర్చుంటారేంటి, ఎలాగ ఇప్పుడు మనం చాలా క్రైసిస్లో ఉన్నాం. ఎవరో ఒకరు నాకు వద్దు, నేను ఉండను, నేను ఫెడప్ అయిపోయి నాకు ఇంకా మా నాన్నగారు అంటే మా నాన్నగారు దీన్ని కూడా నాకు పట్టించుకోవాలనే ఫీలింగ్ కూడా లేదు. అమ్మ చెప్పు నాన్నగారికి, నేను వెళ్తా అంతే, నేను పంపినా వెళ్తా, పంపపోయినా వెళ్తా, నేను ఉన్నా ఇంక ఇక్కడ ఏం చేయను. రోజు ఇంట్లో కూర్చుని తినేసి పడుకుంటామా, లేదా థియేటర్ దగ్గరికి మా థియేటర్స్ కూడా క్లోజ్ అయిపోయినాయి. అప్పుడు మీరు చాలా ఏం చేయను, ఎందుకు ఈ నరకం, వెళ్తాను ఏదో అయితే అవుతుంది. లేకపోతే నేను ఏదో జాబ్ అన్నా చేసినట్టు ఉంటుంది కదా, కనీసం చేస్తే తమ్ముళ్ళకి ఏదో చూడొచ్చు కదా. చెప్పమ్మా ఆయనకి ఇష్టం ఉన్న లేకపోతే నేను వెళ్తా, నన్ను ఇంక టార్చర్ పెట్టద్దని చెప్పి అంతే చెప్పిన తర్వాత మా నాన్నగారు ఇంకా సరే ఏదో ఆడ వెళ్ళిపోయాడు అనిపించుకోవడం కన్నా మనం పంపించాము ఉండడం బెటర్ కదా అన్నట్టు పంపించారు. పంపించిన తర్వాత దేవుడి దేవుళ్ళ నేను వచ్చిన తర్వాత అండి ఏ రోజు ఒక 6 months ఇబ్బంది పడ్డాను, ఇక్కడ 6-7 months ఇబ్బంది పడ్డాను. ఆ తర్వాత స్లోగా సాగర్ గారి దగ్గర నాకు పని దొరికింది. అక్కడి నుంచి 10 అసలు పడుకోవడానికి నాకు టైం ఉండేది కాదు. 18 hours 20 hours అలా వర్క్ చేసేవాడిని. కసి కింద పిచ్చి కింద పని చేసేవాడిని. ఎంతండి అప్పుడు మీకు ఏజ్, మీ వయసు ఎంత? మేబీ 25 అలా ఉంటాయి, 24 22. మీ నాన్నగారు ఏమనుకున్నారు అసలు? యాక్చువల్లీ మీరు ఏమవ్వాలని ఆయన కోరిక, ఏం చదువుకోవాలనుకున్నారా? బాగా పోలీస్ ఎస్ఐ అవ్వాలని ఉండేది ఆయనకి. చదువు డిగ్రీ ఫినిష్ చేస్తే ఆయనకున్న పరిచయాల్లో ఎవరో ఒకరిని పట్టుకుని ఒక ఎస్ఐ పోస్ట్ అయిందామని ఆయనకు ఉండేది. ఓకే. నాకేమో అసలు నాకు చదువు రాలా. చదువుకున్నారా పోనీ, కనీసం డిగ్రీ వర్క్ చేశారా? లేదు. ఎక్కడ చదివారు? నేను ఇంటర్మీడియట్ అంతే. మరి ఎలా అండి, హౌ డిడ్ యూ గెయిన్ ఆల్ దిస్ నాలెడ్జ్? అంటే ఫిల్మ్ మేకింగ్ అన్నది అసలు ఎట్లా వచ్చింది, ఎట్లా అబ్బింది మీకు? అంతా వాళ్ళ దగ్గర వర్క్ చేయటం వల్లేనా, లేకపోతే ఏమన్నా సినిమాలు చూసే నేర్చుకున్నారా? సినిమాలు చూస్తూ అనలైజ్ చేస్తాం, ఈ కథ ఎలా తీస్తే బాగుంటుంది, ఈ సినిమా ఎలా తీస్తే బాగుంటుంది, ఈ డిస్కషన్ అయితే ఉండేది. ప్రతి సినిమాకి పెట్టేవాడిని నేను. ఇంట్రెస్ట్ ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ రావడానికి ప్రేరణ అయితే మాత్రం ఈవీవి సత్యనారాయణ గారు అండి. అంటే ఆయన డైరెక్టర్ అయిన కొత్తల్లో ఏ ఇద్దరు కూర్చున్నా ఆయన గురించి మాట్లాడుకునేవారు. నాకు అప్పుడు ఇట్లా మన గురించి మాట్లాడుకోవాలనే ఒక ఇది ఉంటుంది కదా, అది దానికి తగ్గ కృషి. నేను ఏ రోజు వచ్చిన తర్వాత నేను చెప్తున్నాను కదండి, 18 hours 16 hours పని చేసేవాడిని. ఏం పని చేసేవారు? ఇప్పుడు నా షూటింగ్ అయిపోయిన తర్వాత ఎల్బి శ్రీరామ్ గారి దగ్గరికి వెళ్ళటం. ఆయన వేరే సినిమాకి రాస్తూ ఉంటారు కదా, ఆయన దగ్గర కూర్చుని నైట్ తెల్లవారులు డైలాగ్ ఆయన డిక్టేట్ చేస్తే నేను రాయటం, ఫెయిర్ కాపీస్ చేయటం, లేకపోతే ఆయన ఏదైనా సీన్ డిస్కషన్ పెడితే ఆ డిస్కషన్లో ఉండటం. రైటర్ వినయ్ గారని మొన్న ఇదయ్యారు, ఆయన దగ్గర ఎక్కువ రైటర్స్ దగ్గరికి వెళ్ళి కూర్చుని వర్క్ చేసేవాడిని. ఆ పిచ్చ అన్నమాట. కానీ అప్పట్లో అనుకోలేదు, జస్ట్ ఎంతసేపటికి సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అనుకున్నారు తప్ప చిరంజీవితో సినిమా చేయాలి అని అప్పట్లో అనుకోలేదు. అప్పట్లో ఆ థాట్ లేదు అసలు ఎవరికి. అంబిషన్ అట్లుందా అంటున్నా నేను. అసలు లేదండి అలాంటి అంబిషన్, అంత స్థాయి అసలు నేను ఈ స్థాయికి అసలు ఎందుకు ఊహిస్తామండి. నా ఆలోచన అంతసేపు ఎంత ఉండేదంటే, మ్యాక్సిమం మాకు ఇంటి దగ్గర మా నాన్నగారికి ఒక 20-25 లక్షలు అప్పు ఉంది, ఒక 20 లక్షలు అప్పు ఉంది. అది ఆ అప్పు తీర్చి నాకు 3 చెల్లెళ్ళు 2 తమ్ముళ్ళు, వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు చేస్తే చాలు, అంతే. ఇంతే ఉండేది నా మైండ్. ఇంక నాకు వేరే మైండే లేదు. నాకు అసలు కారు కొనాలని కానీ ఇంకోటి కానీ అసలు ఏమేం లేదు. ఒక్కటే, మా నాన్నగారు చేసిన అప్పు తీర్చేయాలి, మా చెల్లెళ్ళు పెళ్లి చేసేయాలి, మా తమ్ముళ్ళు 2 పెళ్ళిళ్ళు చేసి వాళ్ళు సెటిల్ చేసేయాలి, ఇంతే. నాకు అసలు మా నాన్నగారు నాకు పెళ్ళి
నాకు పెళ్ళి చేసుకోవాలని ఉద్దేశం కూడా ఉండేది కాదు. అలా అంత అంటే ఒక నార్మల్ బాయ్ ఆ ఏజ్ పిల్లలకు ఉండాల్సిన సిగరెట్లు, డ్రింక్స్, అమ్మాయిలు అవేమి లేవా మీకు ఆ ఏజ్లో? 20 to 30 ఏజ్ గ్రూప్ పిల్లలకి జనరల్గా ఉంటుంటాయి కదా అలాంటి ఫీలింగ్స్? నాకు వేరే అలవాట్లు ఏం లేవండి, బట్ ఐఎమ్ ఎ స్మోకర్. ఓకే. తప్ప నాకు అదేమి సినిమా ఇండస్ట్రీకి వచ్చాక అలవాటు అయింది ఏం కాదు. ఎప్పటి నుంచో? అంతే. నువ్వు అలా అంటలేదు, నేను అనేది ఏంటంటే జనరల్గా ఆ ఏజ్ గ్రూప్ పిల్లలకి వాళ్ళ డైవర్షన్స్, రకరకాల డైవర్షన్స్ ఉంటాయి. నాకు ఇక్కడ పనే సరిపోయేది కదండి, నా పనిలోనే ఉండేవాడు కదా. బట్ ఇండస్ట్రీలో కూడా చాలా అట్రాక్షన్స్ ఉంటాయి కదా, వాటన్నిటి కూడా మీరు దూరంగా ఎట్లున్నారు? ఇండస్ట్రీలో లేదు, నాకు అసలు వేరే వాళ్ళతో మాట్లాడడానికి కూడా ఖాళీ ఉండేది కాదు. అసలు నాకు ఒక 2 గంటలు నిద్రపోవడానికి టైం ఉంటే బాగుండు అన్నట్టు ఉండేవాడు నేను. అంటే మా సాగర్ గారు పాపం ఆయన ఎంత మంచివారంటే, నేను కారులో ఇలా పడుకునేవాడిని. కారులో ఇలా పడుకున్నప్పుడు మనకు తెలియదు కదా, ఇలా ఆయన భుజమే పడుకునేవాడిని. పడుకుంటే పాపం ఆయన కదలకుండా అలా ఉండేవారు. పాపం ఇటు నిద్ర లేదు, నేను కదిలితే లేచిపోతాడని అలా ఉండేది పాపం. ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ ఇన్ ద సినిమా ఇండస్ట్రీ. మొత్తానికి నేను గర్వంగా చెప్పగలనండి. నా కష్టం, నా హానెస్టీ, నా శ్రద్ధ, మా సాగర్ గారు ఆయన డైరెక్టర్, నేను అసిస్టెంట్ డైరెక్టర్. నేను ఎప్పుడన్నా మంచం మీద పడుకుంటే ఆయన నన్ను లేపకుండా కింద దుప్పటేసి పడుకునేవారు ఆయన. మీరు నమ్ముతారా? ఇది జరుగుద్దా ఎవరి దగ్గరైనా? గ్రేట్ హ్యూమన్ బీయింగ్. నన్ను అంత గౌరవించేవారు ఆయన. నేను సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎవరితోనూ ఒరే అని పిలిచే ఫ్రెండ్ లేడు నాకు. ఫ్రెండ్స్ ఉన్నారు, బట్ నన్ను ఏరా తారా ఈ టర్మ్లో నా గురువు కూడా ఏ రోజు వినయ్ అని పిలవటం తప్ప ఎవరు నేను అంత గౌరవంగా ఉంటాను, అంత గౌరవం నేను తీసుకుంటాను. అలాగే మెయింటైన్ అయ్యాను నేను. అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి కూడా నాకు ఆ రెస్పెక్ట్ నేను అది కీపప్ చేసుకున్నా. కానీ వినాయక్ గారు ఇంత ఎదిగిన తర్వాత కూడా ఇంతగా ఒదిగి ఉండటం ఎలా సాధ్యం అని చెప్పండి. మీరు ఇంకా మీ సాగర్ గారిని, ఈవీవి గారిని, అలాగే ఎల్బి శ్రీరామ్ గారిని అందరిని పేరున గుర్తు తెచ్చుకొని మరి వాళ్ళ దగ్గర నేను ఇలా ఉన్నాను, ఇలా చేశాను అని చెప్పుకున్నా. అది ఈజ్ ఇట్ యాక్చువల్లీ పాసిబుల్ బై ఎవ్రీబడి? అంటే మిగతా వాళ్ళు యాక్ట్ చేస్తారేమో, మనిషి అనే ప్రతి వాడికి ఉంటుంది అది. ఒకవేళ మనం మాట్లాడకూడదని యాక్ట్ చేస్తారేమో, చెప్పకూడదు అనుకుంటారేమో, నాకు తెలియదు. అది ఎంత గుర్తుండవా? మనకు ఆకలేసినప్పుడు, మనకు కష్టం వచ్చినప్పుడు చేసిన వాళ్ళు, ఉపకారం చేసిన వాళ్ళు గుర్తుంటే అంటారా? ఎందుకుంటారు? అది యాక్ట్ చేస్తాడు గుర్తులేనట్టు. అది కావాలని యాక్ట్ చేయాలి తప్ప గుర్తుండవు అనేది ఎన్ని గుర్తుంటాయిగా, నువ్వు చేయాల్సిన పని గుర్తుంటుందిగా కదండి. అది ఎందుకు గుర్తుండదు? ఎప్పుడైనా బాగా అంటే పేరు ప్రతిష్టలు సంపాదించి డబ్బులు సంపాదించిన తర్వాత ఎప్పుడైనా మీరు వీళ్ళు ఎవరైతే మీకు సహాయపడ్డారో లైఫ్లో, మీరు ఈరోజు ఈ స్థితిలో ఉండటానికి కారకులు అయ్యారు, వాళ్ళకి ఏమన్నా మీరు చేద్దామని అనుకుంటున్నారు? అంటే వాళ్ళకి మీరు రిటర్న్గా రుణం అంటారో లేకపోతే ఇంకేదన్నా అంటారు? నేను అందరికీ చేశా. నా ప్రొడ్యూసర్స్ అందరూ నా బిగినింగ్ డేస్లో ఉన్న వాళ్ళు అందరూ నా ప్రొడ్యూసర్సే. ఎవరు నేను పెద్ద అశ్విని దత్ గారికి నేను సినిమా చేయలే, నేను కేఎస్ రామారావు గారికి, ఇటువంటి పెద్ద ప్రొడ్యూసర్స్కి ఎవరికి నేను సినిమాలు చేయలేదు. మన దత్ గారు అయితే చాలా సందర్భాలు చాలా చోట్ల తిట్టారు కూడా, కూడా ఎందుకు చేయండి నాకని. అంటే ఊరికే అది సరదాగా చెప్పేదే కానీ ఇట్స్ నాట్ ఏ కంప్లైంట్, సరదా అది. నేను దత్ గారిని కలిసినప్పుడు బాగుంటాం. పక్కన పెట్టండి. బుజ్జి, నేను బెల్లంకొండ సురేష్ గారు నాకు సాగర్ గారి దగ్గర ఉన్నప్పుడు తెలుసు. నాకు ఫస్ట్ అడ్వాన్స్ ఇచ్చింది ఆయన డైరెక్టర్గా. ఆయన సినిమా చేశా, నెక్స్ట్ సినిమా ఆయనకి చేశా. దాని తర్వాత నేను చేసిన సినిమా రాజుగిరి ఇద్దరు. దాని తర్వాత నేను చేసిన సినిమా ఠాగూర్. అది అంటే నా కోసం అంటే చిరంజీవి గారి సినిమా రావడం అనేది డ్రీమ్.
అలా కొడాల నాని గారి తర్వాత కొడాల నాని గారు ఫస్ట్ నుంచి ఆది కథ సినిమా నేను వేరే సినిమా చేయాలి కానీ అది ఆదిగా టర్న్ అవడానికి కారకుడు ఆయన. చాలా బాగుండేవారు ఆయన. నా ఫ్రెండ్ ఆయనకి చేశా, నాకు సినిమా చేశా. దాని తర్వాత బన్నీ, నాకు మల్లెడ్డి సత్యనారాయణ రెడ్డి, గాంధీ అని అన్నదమ్ములు. నేను వాళ్ళ ఇంట్లో బాగా నేను సీను ఇట్లా మేము అందరం బ్యాచ్. ఓకే. వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ మేము చేసేవాళ్ళం. అంటే వాళ్ళు ఎంత ఇదంటే ఈ రోజుకి కూడా అంటే మేము సెకండ్ షో సినిమాకి వెళ్ళి మేము ఇంటికి వస్తే అప్పుడు లేచి వేడిగా అన్నం కూర ఉండేవారు వాళ్ళు, వాళ్ళ భార్యలు. చాలా గొప్ప వాళ్ళు వాళ్ళు. బన్నీ సినిమా వాళ్ళకి చేశా. దాని తర్వాత బుజ్జి నాతో ట్రావెల్ అయ్యాడు, లక్ష్మి తనకే చేశా. తర్వాత కృష్ణ నా ఫ్రెండ్ కాశీ అని ఆయనకి చేశా. మధ్యలో యోగి సినిమా మా సాగర్ గారు ఆయనకి చిన్న పార్ట్నర్షిప్ లాగా షేర్ లాగా ఇస్తానని చెప్పేసి అంటే రవీందర్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి, ఆయనకి చేశా. ఇది అన్నీ ఇవే కదా, అన్నీ మీ ఫ్రెండ్సే. నా ఫ్రెండ్స్, నా బిగినింగ్ దానయ్య గారు అందరూ నాతో కలిసి నాతో ట్రావెల్ మీతో పాటు వాళ్ళు కూడా లబ్ధి పొందాలి అని అంతే అలాగే చేశాను నేను. హీరోలు దగ్గర ఏంటిది అని అనేవారు, నేను అలా అయితే చేస్తే ఇలా చేయను, అలాగే చేశాను. అందరూ బాగున్నారు, హ్యాపీగా ఉన్నారు, అందరూ హ్యాపీ, నేను హ్యాపీ. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. Nenu Milasyani. Hello everybody, this is me Noel. 1 million subscribers reach అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers ki reach అయ్యిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.